ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపవాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరము 11వ నెల 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. కీర్తన గ్రంథము 45వ కీర్తన 11వ శరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన సౌందర్యాన్ని కోరడని దేవుని వాక్యం సెలవిస్తోంది. నీ సౌందర్యాన్ని, నా సౌందర్యాన్ని కూడా ప్రభు కోరుచున్నాడు. ఎందుకంటే మనందరి సౌందర్యము దేవునికి అవసరమైంది. కాబట్టి ఒకవేళ బాహ సంబంధమైనటువంటి సౌందర్యం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము ప్రభు కోరుకుంటున్నాడు. బాహ సంబంధమైనటువంటి సౌందర్యం గురించి సామెతల గ్రంథకర్త అంటాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటాడు. కానీ బాహ సంబంధమైనటువంటి అలంకరణ కంటే ఆత్మ సంబంధమైన అలంకారం ప్రభువుకు చాలా ఇష్టం. అందుకే ఎస్తేరుని బట్టి మనం చూస్తున్నప్పుడు మరి ఎస్తేరు మరి అందరిలో కల్లా అంటే అహరోస్ రాజు ఎస్తేరుని రాణిగా ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమె ఆత్మ సంబంధమైనటువంటి అలంకారం చాలా గొప్పది. అంతేకాకుండా ఆత్మ సంబంధమైనటువంటి అలంకారంతో పాటు ఆమె కూడా తన సౌందర్యం మరి ఏటి కూడా అలంకరించుకోకుండా ఆమె నార్మల్గా ఉండేది. అందుకే రాజు చాలా ఇష్టపడ్డాడు, రాణిగా చేసుకున్నాడు. ఈ రోజున ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలంటే మరి ఆత్మ సంబంధమైన అలంకరణ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే రాజుగారికి మనం ఇష్టమైనప్పుడు మనం కూడా ఎత్తబడే గుంపులు ఉంటాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు. జీవాధిపతిన తండ్రికి స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రభా, మరి భారతదేశాన్ని మీరు ఆశించి దీవించినైనా నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. సరిహద్దులో సైనికులు మంచి ఆరోగ్యంతో నింపండి. ఆర్మీ బృందానికి అంతటా కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. యవనస్తులను బట్టి నీ సందు ప్రార్థిస్తున్న బాగునికి వందాను. యవన కాలంలో తండ్రి ప్రవర్తన చెడు మార్గం నుంచి విడుదల చేసి నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. వారు తమ ఉద్యోగాలు చేసుకుని చుండగా మీరు తోడుగా ఉండండి. రాకపోక మీరు సహాయం ఇవ్వండి. దేవతండి ఇదిగో నేను ప్రభా, మరి ఎంతోమంది చదువుకొని ఉన్నారు ప్రభా, వారికి నేను ఉద్యోగాలు దయచేయండి తండ్రి. దేవాదిగో తండ్రి చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తాను తండ్రి. తెలివి జ్ఞానం దయచేయండి ప్రభా. నాయన చక్కగా చదువుకుని ప్రయోజకుల కృప దయచేయండి తండ్రి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలు నింపమని ప్రార్థనకి వందాలు. మా దేశ పాడి పట్టణంతో మీ ఆశించి దీవించనైనా హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. దేవాది గొత్తని ప్రభా. గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమని డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. నన్ను ప్రతి సేవకులు వారి కుటుంబం, బిడ్డలు, సంఘం, పరిచయం అంతను కూడా మీరు ఆశించి దీవించండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.